సరైన సమయంలో లోకేష్ కు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీలో లోకేష్ పనితీరును ప్రశంసించిన అధినేత ఇంకా వర్క్ చేయడానికి స్కోప్ ఉందన్నారు. మరోవైపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మీద కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు సీఎం. పనితనం బాగా పనిచేశాడు, కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. అంటే స్కోప్ అయితే ఇంకా బోల్డ్ అంత స్కోప్ ఉంది ఇంప్రూవ్ చేసుకోవడానికి. అతను కూడా టెక్నాలజీ ఇవన్నీ పర్ఫెక్ట్గా స్టడీ చేశాడు. రెండు అందరితో బాగుంటున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో కూడా జనరల్ సెక్రటరీగా సమర్థంతో కోఆర్డినేట్ చేస్తున్నాడు. దట్ ఇస్ గుడ్. ఇంకా స్కోప్ అంటారా, నా స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీ స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వగలుగుతున్నాడా లోకేష్? చాలా వరకు చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన స్కోప్ చాలా ఉంది. అది నేను చెప్పేది. మీరు ఒక అవకాశం ఇస్తే కదా ఆయన అప్రూవ్ చేసుకునే. అందుకే ఏది వస్తాయో చూద్దాం, పరిస్థితులను బట్టి యాక్ట్ చేస్తాం. తొందరలోనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అది ఏదైనా ఉంటే అప్రోప్రియట్ టైంలో ఏదైనా జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి తాను కష్టపడుతుంటే ప్రతిపక్షాలు రాక్షసులా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు చంద్రబాబు. కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొట్టాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నాకు పూర్తిగా సహకరించకపోయినా, నాకు చాలా వరకు కన్స్ట్రైంట్స్ ఉన్నా, విభజన వల్ల చాలా సమస్యలు వచ్చినా నేను నిలదొక్కోగలిగాను. నేను అనుకున్నట్టని చేసుకుంటూ వచ్చాను. అక్కడ వాళ్ళకి రాలేదు. దెన్ ప్రాంతీయ అసమానత జరిగిపోయాయని దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అక్కడ వీలు కాలేదు. అది అయిన తర్వాత కులాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఒక ఉన్మాద చర్యలు తప్ప ఇంకోటి కాదు. రాజధానికి అడ్డం పడ్డారు, ఇప్పుడు పడుతూనే ఉన్నారు. పోలవరానికి అడ్డం పడ్డారు, లేకపోతే ఎయిర్పోర్ట్కి అడ్డం పడ్డారు, అభివృద్ధికి అడుగున అడ్డం పడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక నెగటివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇవి కంటిన్యూగా చేస్తారు. రేపు తిరుపతిలో జరిగే జనసేన ప్రస్థానం సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతిలోని ఇందిరా మైదానంలో సభ ఏర్పాట్లు చూస్తున్నారు. 2 రోజులుగా తిరుపతిలోనే మకాం వేసిన పవన్ కళ్యాణ్ దీనిపై ముమ్మరంగా చర్చిస్తున్నారు. రేపు ఉదయం మరోసారి స్వామి దర్శనం చేసుకుని బహిరంగ సభలో పాల్గొనున్నారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రేపటి జనసేన సభలో పవన్ మాట్లాడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలు వేదికను సిద్ధం చేస్తున్నారు. స్థానిక ఇందిరా మైదానంలో 70 నుంచి 80 వేల మందికి సరిపడా విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. జనసేన పార్టీ తొలి బహిరంగ సభకు తిరుపతి వేదికైంది. 2.5 సంవత్సరాల క్రితం ప్రారంభమైన జనసేన పార్టీ ఇప్పటి వరకు వైజాగ్, హైదరాబాద్ లాంటి ఇండియా ఏరియాల్లోనే సభ నిర్వహించిందని చెప్పుకోవచ్చు. అవి కూడా పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలే. ఇప్పటి వరకు తొలి ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించింది జనసేన పార్టీ. తొలిసారిగా తిరుపతి వేదికగా ఇందిరా మైదానంలో ఈ సభను రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఈ సభను నిర్వహించున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మైదానంలో చురుగ్గా సాగుతున్నాయని చెప్పవచ్చు. అదే కాకుండా పోలీస్ శాఖకు సంబంధించి కూడా ఎస్పీ జయలక్ష్మిని కలిసి వీరు జనసేన పార్టీ నాయకులు వినతి పత్రం కూడా సమర్పించారు. అందుకు ఆమె కూడా అంగీకరించినట్లే వీళ్ళు తెలిపినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ గ్రౌండ్లో 8,000 నుంచి 10,000 మంది వరకు పడతారని కూడా జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు. అదే కాకుండా ఇప్పటి వరకు నిర్వహించని సభ తొలిసారిగా తిరుపతిలో నిర్వహించడం పైన కూడా టీడీపీని ఇతర పార్టీ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఎటువంటి అస్త్రాలు సంధిస్తాడని కూడా రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తానని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలను తిరుపతి నాయకులు మనతో పాటు ఉన్నారు. కిరణ్ రాయల్, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. అసలు చెప్పండి, రేపు సాయంత్రం ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది సభ? ఎటువంటి నిర్ణయాలు తీసుకుని వస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం? రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య పర్మిషన్ తీసుకున్నామండి ఈ సభకి. ఇప్పుడే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్టార్ట్ చేస్తున్నాము. ఎస్పీ గారి పర్మిషన్, తుడా పర్మిషన్ కూడా అయిపోయిందండి. మరి కాసేపు ఇక్కడ ఏమి ఏర్పాట్లు కావాలో ఏర్పాటు అరేంజ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వేదిక పెట్టిన లక్షల్లో జనం వస్తారు. కానీ ఆయన బహిరంగ సభ వద్దు, ఒక చిన్న సభ వేదికగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక సభగా తిరుపతి వెంకటేశ్వర పాదాల చెంత పెంచుకున్నాము. కాబట్టి ఈ సభకి రేపు గడిచిన 10,000 మంది కెపాసిటీ. ఇక్కడ దాదాపు మా ఎక్స్పెక్టేషన్ 30 నుంచి 40 వేల మంది వస్తారు. దాన్ని ఎస్పీ గారితో మళ్ళీ మాట్లాడి ఒకసారి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మేము చర్చించుకొని చెప్తామండి.
అసలు ఇప్పటి వరకు బహిరంగ సభ అనేది ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా ఎక్కడా కూడా నిర్వహించలేదు. కానీ ఉన్నట్టు ఉండి 2 రోజుల క్రితం ఒక వినోద్ రాయల్ పరామర్శించడానికి వచ్చిన కళ్యాణ్ ఉన్నట్టు ఉండి బహిరంగ సభను ఏర్పాటు చేయడం గల కారణాలు ఏంటి? దీనికి ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఉందా, లేదంటే కేవలం వినోద్ రాయల్కి సంబంధించిన అంశం పైన మాత్రమే ప్రశ్నించే అవకాశం ఉందా? వినోద్ రాయల్ అభిమానికి సంబంధించిన ఇది అభిమానుల మీటింగ్ అయితే కాదు, జనసేన పార్టీకి సంబంధించిన మీటింగ్ అండి. ఎందుకంటే గతంలో 2 సంవత్సరాల ముందు పార్టీ పెట్టినప్పుడు హైదరాబాద్లో జరిగిందండి. అప్పుడు కూడా 5,000 మంది ఇన్వైట్ చేశారు. తర్వాత వైజాగ్లో బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభకి 3 లక్షల మంది జనం వచ్చారండి. ఇప్పుడు తిరుపతిలో ఇంత కెపాసిటీ ఇంత లేకపోయినా మాకు ఇంత ఇక్కడ ఏర్పాట్లు వెంటనే చేయలేక ఇప్పుడు తిరుపతిలో ఒక సభ కావాలి. వెంటనే ఇక్కడ కొన్ని విషయాలు అడగాలి. వెంకటేశ్వర చింత మనం అడగాలి నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు నిన్న తెల్లవారి డిసైడ్ అయ్యారు. కాబట్టి అప్పటికి ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. రేపు ఇక్కడి నుంచి ప్రశ్నించడం మొదలవుతుందేమో అని ఎదురు చూస్తున్నామండి. ఇది కిరణ్ రాయల్ చెప్తున్నది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, కేవలం అసలు అభిమానులకు సంబంధించి కాకుండా ఇది కేవలం రాజకీయ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇదే అంశంపైన ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా వైకాపా కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అసలు ప్రశ్నించాల్సిన సమయంలో ప్రత్యేక హోదాపై పవన్ నోరు కూడా మెదపడం లేదంటూ కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏమైనా పవన్ కళ్యాణ్ దాని గురించి ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా అన్నది కూడా వీళ్ళు ఆలోచన చెప్తున్నారు. మరో నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెచ్చుకుంటాం. అసలు ఏమైనా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా సరే అండి, అవసరము ఎటువంటి సందర్భము లేకున్నా కూడా సరే పన్ను కట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. దానివల్ల ఎటువంటి నష్టం అయితే మాకున్నదని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అనేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా సరే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి అభిమానులు సైనికులై శక్తి మేర కృషి చేస్తారనేది అందరికీ చెప్తున్నాం. అదేవిధంగా ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఆయన తన సందేశాన్ని వినిపిస్తారని కూడా, అభిమానులకి కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం అనేది చేస్తారని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇప్పటివరకు స్పష్టమైనటువంటి అంశాలు, ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మాకు కూడా పూర్తిగా తెలియరాలేదు. ఆ విషయాలన్నింటినీ కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే మీడియా మిత్రులకు కానీ ప్రజలందరూ కానీ తెలియజేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా కూడా సరే తెలుగు ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో కావాల్సినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది నాయకులందరూ కూడా చెప్తున్నారు. తిరుపతి నాయకులందరూ సభ ఉద్దేశం ఏంటో తమకు ప్రత్యేకించి ఎటువంటి అంశాలు రానప్పటికీ అసలు పవన్ కళ్యాణ్ ఎటువంటి అస్సాలు సంధిస్తారన్నది చర్చానీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ పైన పోరాడతారా, లేదంటే టీడీపీ పైన పోరాడతారా, లేదంటే విమర్శలు గుప్పిస్తున్న వైకాపా నేతలకు సమాధానం ఇవ్వబోతున్నా అన్నది మాత్రం క్వశ్చన్ మార్కే మారిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ చంచయ్యతో కార్తీక్, ఎన్టీవీ, తుడా మైదానం నుండి.